శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఛాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు కేశవ్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, స్వామి, రామనాయుడు, కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. హిందూ మతాన్ని అవమానించారని చైర్మన్ కు మంత్రులు తెలిపారు. ఇటు విపక్ష నేత బొత్స సహా వైసీపీ సభ్యులను పిలిచి మాట్లాడారు చైర్మన్ మోషన్ రాజు. దేవుడిని అసలు రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబే అంటూ వైసీపీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రదర్శించినట్లుగా ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఛాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు కేశవ్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, స్వామి, రామనాయుడు, కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. హిందూ మతాన్ని అవమానించారని చైర్మన్ కు మంత్రులు తెలిపారు. ఇటు విపక్ష నేత బొత్స సహా వైసీపీ సభ్యులను పిలిచి మాట్లాడారు చైర్మన్ మోషన్ రాజు. దేవుడిని అసలు రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబే అంటూ వైసీపీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఛాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు కేశవ్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, స్వామి, రామనాయుడు, కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. హిందూ మతాన్ని అవమానించారని చైర్మన్ కు మంత్రులు తెలిపారు. ఇటు విపక్ష నేత బొత్స సహా వైసీపీ సభ్యులను పిలిచి మాట్లాడారు చైర్మన్ మోషన్ రాజు. దేవుడిని అసలు రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబే అంటూ వైసీపీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. మండలిలో వైసీపీ సభ్యుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఇది ఆషామాషీ విషయం కాదన్నారు. అసలు వైసీపీకి పరమత సహనం లేదని విమర్శించారు. ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి దుర్గేష్ డిమాండ్ చేశారు. దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు
భగవంతుని పట్ల అపచారాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. వారందరూ వచ్చి సభలో దిస్ కెనాట్ బి పర్మిటెడ్ సార్. దే షుడ్ బి సార్ చైర్మన్ సార్ దే వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ద వే దే ఆర్ బిహేవింగ్ బుద్ధుందా సార్? వీళ్ళకి రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? ఇక శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఛాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అమరావతి నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ప్రియ, ఓవరాల్గా ఇవాళ మండలి సమావేశంలో ఇందాపూర్ హెరిటేజ్కి చర్చ జరగాలని, అదేవిధంగా ఈ తిరుమల లడ్డు అంశానికి సంబంధించి చర్చ జరగాలని వైసీపీ మండలికి సంబంధించి వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని సభలోకి రావడం, సభలో గందరగోళం ఏర్పడటం, మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత వరుసగా మండలి చైర్మన్ కలిశారు. ఒకవైపు మంత్రులు కలిశారు, మరోవైపు మంత్రులు కలిసి వెళ్ళిన తర్వాత వైసీపీ ఎమ్మెల్సీలు కూడా కలిశారు. మంత్రులు ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలి అని నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే సభలోకి, మండలిలోకి అసెంబ్లీ జరిగినప్పుడు మతపరమైన ఫోటోలు కానీ, దేవుడికి సంబంధించిన ఫోటోలు కానీ, ప్రత్యేకించి ఒక మతానికి సంబంధించిన ఫోటోలు కానీ తీసుకురాకూడదు. ఒకవేళ అలా తీసుకొచ్చినా తీసుకురావడం తప్పు. షూస్ ఇతరత్రా వేసుకుని లోపలికి రావడం జరిగింది. ఇది ఇంకా తప్పుని వాళ్ళు ప్రధానంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మండలి చైర్మన్తో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీలంతా కూడా సభకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఇలా ఫోటోలు తీసుకొచ్చినందుకని మంత్రులు అక్కడ నిరసన చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపించింది. మండలి చైర్మన్కి కంప్లైంట్ కూడా చేశారు. తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్సీలు ప్రస్తుతం పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గోవిందా గోవిందా అంటూ మండలిలోకి రావడం ఏంటి, ఒక మతానికి సంబంధించిన నినాదాలు చేసుకుంటూ వచ్చారు. అసలు వీళ్ళకి హిందూ ధర్మం పట్ల గౌరవభావం ఉందా లేదా అని ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. పయ్యావుల కేసు కూడా శాసన మండలిలో చాలా సీరియస్గా స్పందించారు. బుద్ధుండే ఇలాంటి ఆందోళన చేస్తున్నారా అనే పదజాలాన్ని కూడా పయ్యావుల కేసు వాడిన పరిస్థితి. సభ మండలి వాయిదా పడిన తర్వాత ఆయన ఇయర్ ఫోన్స్ను కూడా బలకేసి కొట్టిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపించింది. అయితే ఈ ఎపిసోడ్లో పూర్తి స్థాయి అటు మంత్రులతో మండలి చైర్మన్ మాట్లాడారు, వైసీపీ ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం అక్కడ మండలి చైర్మన్ కార్యాలయం దగ్గర మార్షల్స్ అంతా కూడా బయట మోహరించి ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే కొద్దిసేపట్లో మండలి జరిగే అవకాశం కనిపిస్తోంది, మండలి తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ వీళ్ళు దేవుడి ఫోటోలు కానీ, ఇతరత్ర వెంకటేశ్వర స్వామి ఫోటోలు కానీ తీసుకురాకుండా సభ లోపలికి, మండలి లోపలికి ఎలాంటి ఫోటోలు లేకుండా ఎంటర్ అవడం కోసం అక్కడ మార్షల్స్ను కూడా ప్రధానంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఈరోజు కేవలం ఇందాపూర్ హెరిటేజ్ డైలీకి సంబంధించి, అదేవిధంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి మండలిలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం చర్చను చేపట్టాలని అటు బొత్స సత్యనారాయణ చెప్తూ ఉన్నారు. మరోవైపు హెరిటేజ్ గురించి మండలిలో మాట్లాడుతుంటే మంత్రులు ఎందుకు స్పందిస్తున్నారు, మంత్రులకు హెరిటేజ్కి ఏం సంబంధం కూడా బొత్స సత్యనారాయణ ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొద్దిసేపట్లో మండలి సమావేశాలు ప్రారంభమైన తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి మండలి చైర్మన్ ఏమైనా ప్రకటన చేస్తారా, లేకపోతే వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని మండలిలోకి ప్రవేశించారు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందా, మరోవైపు మంత్రులు ఏం మాట్లాడతారు. ఎందుకంటే మతపరమైన అంశాలు యాక్చువల్గా అయితే అసెంబ్లీలో కానీ చట్టసభల్లో కానీ మాట్లాడటానికి వీల్లేదు. ఏదో అత్యవసర పరిస్థితి, దానికి సంబంధించిన చర్చ వస్తే తప్ప. కానీ దానికి భిన్నంగా గత వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తిరుమల లడ్డూకు సంబంధించి వెంకటేశ్వర స్వామి చుట్టూను తిరుగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈరోజు మండలిలో కూడా మళ్ళీ ఇదే రకమైన సీన్ రిపీట్ అయింది. ఒక అడుగు ముందుకేసి వైసీపీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర స్వామి ఫోటోను తీసుకొచ్చారు.
తీసుకొచ్చారు. వెంకటేశ్వర స్వామి గురించి సంబంధించిన చర్చ అసెంబ్లీలో జరుగుతూనే ఉంది, బయట కూడా జరుగుతూనే ఉంది. రాజకీయాల్లో కూడా ఇది తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఇలాంటి సమయంలోనే వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకుని మండలిలోకి రావటం, మంత్రులు అబ్జెక్షన్ పెట్టడం, తర్వాత దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ మండలి చైర్మన్ దగ్గరికి వెళ్ళటం, మండలి చైర్మన్ వైసీపీ ఎమ్మెల్సీని పిలిచి మాట్లాడటం, ఈ పరిణామాలన్నీ కూడా గత గంట నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు మరి కౌన్సిల్ మళ్ళీ తిరిగి ప్రారంభమైన తర్వాత ఏ రకమైన పరిస్థితి ఉండొచ్చు, మండలి చైర్మన్ స్టేట్మెంట్ ఏ రకంగా ఉండొచ్చు, దీని మీద వైసీపీ సభ్యులు ఏం చెప్తారనేది మనం చూడాల్సి ఉంది. ప్రియా. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇది ప్రజల్ని దిస్ కెనాట్ బి పర్మిటెడ్ సార్. దే షుడ్ బి సార్ చైర్మన్ సార్, దే వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ద వే దే ఆర్ బిహేవింగ్ బుద్ధుందా సార్? వీళ్ళకి రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్య